అంటే వేదమునకు ఉన్నటువంటివి 4 భాగములు: సంహిత, ఆరణ్యకము, బ్రాహ్మణము, ఉపనిషత్తు అని. ఈ 4 భాగాల్లో ఆఖరిది ఉపనిషత్తు గనక ఉపనిషత్తుని వేదాంతము అని అన్నాం. కనుక వేదము యొక్క అంతభాగము వేదాంతము అని చెప్పబడింది. ఎవరైనా కాస్త వైరాగ్యపు 4 మాట్లాడితే వేదాంతం చెప్తున్నాడండి అనడం మనకు అలవాటైపోయింది. ఒక విధంగా వేదాంతం అంటే ఏమిటో పోల్చుకోగలిగేటువంటి స్పృహ భారతీయుల్లో అంత ఉన్నందుకు సంతోషించాలి మనం. ఇలాగా వేదాంతం అనే మాటను మనం అనేక చోట్ల వాడుతూ ఉంటాం. కానీ వేదాంతము అంటే అంతము అంటే చివరి మాట అని మనం తెలుసుకున్నాం గనక చివరి మాట అంటే ఏమిటి, ఇకపై చెప్పవలసినది ఏది లేనప్పుడే దాన్ని చివరి మాట అని అంటామా లేదా? ఒకడు వ్యాసం రాసినప్పుడు ఇంట్రడక్షన్ ఇస్తాడు, ఎక్స్ప్లెనేషన్ ఇస్తాడు, డిస్క్రిప్షన్ ఇస్తాడు, చివరికి కన్క్లూషన్ ఇస్తాడు. కన్క్లూజన్ అంటే అర్థం ఏమిటి? ఇంతవరకు చెప్పిన దాని యొక్క సారాంశము అని కదా అర్థం. కనుక వేదము కర్మకాండ అన్నీ చెప్పి ఒక తీర్మానం ఇచ్చింది. అలాగే కోర్టులో కూడా ఆ లాయరు ఈ లాయరు అందరూ వాదించేశాక చివరి మాట ఎవరిది? ఈ లాయర్ది కాదు, ఆ లాయర్ది కాదు, జడ్జిది. అతడు చివరికి జడ్జిమెంట్ ఇస్తాడు. అంటే లాస్ట్ వర్డ్ ఎవరిది అయ్యింది?